ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. హలో లిజనర్స్, వెల్కమ్ టు ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com. సినీ ప్రముఖుల మనోభావాలను తెలుసుకునే కార్యక్రమం ఇంటర్వ్యూస్ విత్ రేడియో ఖుషి.com కు స్వాగతం. ఇప్పుడు మీతో ఉన్నాడు మీరామ్. రచయితగా ఇండస్ట్రీకి పరిచయమై తన ప్రతిభకు స్థానం పెట్టి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగి సాధ్యం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందు తన సత్తా నిరూపించుకోవడానికి మన ముందుకు వచ్చారు చిన్ని చరణ్. అదేవిధంగా రచయితగా కేడి సినిమాలో 6 పాటలకు సాహిత్యాన్ని అందించి, అదేవిధంగా శంభో శివశంభో లేటెస్ట్ ఫ్లిక్ దానిలో 5 పాటలు కూడా సాహిత్యాన్ని చిన్ని చరణ్ అందించారు. ఆయనలో ఉన్నటువంటి ఉన్నతమైన మరో గుణం ఏంటంటే కొత్త టాలెంట్ ఎక్కడ ఉన్నా కానీ వెతికి పట్టుకుని వాళ్లకు అవకాశాలు కల్పించడంలో ఆయనకు ఆయనే సాటండి. ఇవన్నీ మన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిన్ని చరణ్ మాటల్లోనే విందాం. నమస్కారం చరణ్ గారు. నమస్తే అండి. సార్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ సార్, చెప్పండి, ఆడియో రిలీజ్ అయిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా 6 పాటలను కూడా అద్భుతంగా స్వరపరిచిన ఘనతను దక్కించుకున్నారు. దీనిపై మీ ఫీలింగ్? ముందుగా రేడియో ఖుషి.com విజిటర్స్ కి నమస్తే అండి. సాధ్యం ఆడియో హిట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మేము చాలా రోజుల నుంచి కష్టపడ్డాం డే అండ్ నైట్ దానికోసం. సో ఈరోజు అది సక్సెస్ అయ్యి జనాలకు రీచ్ అయింది అనేది తెలిసిన తర్వాత హ్యాపీ అనిపించింది. ఇంకా ముందు ముందు మంచి ప్రాజెక్టులు చేయడానికి మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అదేవిధంగా అంటే చేసిన 6 పాటలు కూడా అన్ని కూడా వైవిధ్యంగా చేయడం జరిగింది. కంపోజిషన్ అంటే దాదాపు అంటే చాలా కసిగా ఇన్ని రోజులు కూడా వెయిట్ చేసింది దీనికోసమే అన్న విధంగా ప్రతి పాట కూడా ప్రత్యేకంగా దీన్ని స్వరపరచడం జరిగింది కదండి. ఒక్కొక్క పాట గురించి కూడా వివరంగా చెప్తారా? అదే అండి, ఇప్పుడు మనం ఏంటో 6 years నుంచి నేను ఇండస్ట్రీలోనే ఉన్నానండి. సో నేను వచ్చిందే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం కోసం. మ్యూజిక్ డైరెక్టర్గా అవడానికి వచ్చినప్పుడు నాకు ఏం తెలియదు. ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు జస్ట్ నేను కంపోజ్ చేసుకుని నేను పాటలు పాడుకోవడం, రాసుకోవడం, అవి స్టేజ్ల మీద పాడడం తప్ప ఈ టెక్నాలజీ ఇదంతా ఏమీ నాకు తెలియదు. ఎందుకంటే మాకు ఎవరికి తెలియదు. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ సినిమా నేపథ్యాలు ఇవన్నీ లేవు. సో నేనేంటంటే ఇదంతా తెలుసుకొని నేను దీంట్లోకి అడుగు పెడితే, నేను రావడానికి ముందే కొందరు మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ గురించి పేపర్లో రావడం, అతనికి మ్యూజిక్ తెలియదు, ఆ మ్యూజిక్ డైరెక్టర్కి మ్యూజిక్ తెలియదు, ఈ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ తెలియదు, ఆయన దగ్గర ఎవరు అసిస్టెంట్ ఉండి పనిచేస్తారు, ఈయన దగ్గర ఎవరు అసిస్టెంట్ ఉండి పనిచేస్తారు, నేను పేరు వేసుకుంటాడు, ఇలాంటి కొన్ని న్యూస్లు వింటూ ఉండేవాడిని. సో ఇప్పుడు నేను అలా అవ్వకూడదు, నాకు టెక్నికల్ గా అంతా నేను అప్డేట్ అయి ఉన్నప్పుడే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి. సో అప్పటి వరకు నేను ఏం చేయాలి, ఇండస్ట్రీలో నాకు ఎలా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, స్టూడియోలో నేను ఎలా కూర్చోవాలి, వాళ్ళు ఎలా రికార్డింగ్ చేస్తున్నారో తెలుసుకోవాలన్న అది ఉండేది. అప్పుడు నాకు లిరిక్స్ అనేది ఉపయోగపడింది. సో బేసికల్ గా నేను అసలు రైటర్ అంటే నేను ఇప్పటికీ ఒప్పుకోలేను. ఎందుకంటే శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, వేటూరు గారు వాళ్ళ సాంగ్స్ అన్ని వింటున్నప్పుడు, అవి చూస్తున్నప్పుడు అంత గొప్పగా నేను రాయలేనేం అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఒక ట్యూన్ ఇచ్చి 10 రకాలుగా రాయమంటే రాస్తారంట. సో నేను అలా రాయలేను. నేను ఒక ట్యూన్ కి నేను ఫీల్ అవుతాను. ఓ డైరెక్టర్ చెప్పిన ట్యూన్ గానీ, లేదంటే నేను ఏదైనా ట్యూన్ అనుకున్నా కానీ నాకు ట్యూన్ తో పాటు లిరిక్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏదైనా మంచి ట్యూన్ ఇచ్చినప్పుడు నేను ఒకసారి ఫీల్ అయితే ఫిక్స్ అవుతా, ఏదో పదాలు వచ్చేస్తాయి ఆ ఫ్లోలో. సో మళ్ళీ రాయమంటే నా వల్ల కాదు. సో నేను రైటర్ని అంటే 100% రైటర్ని అయితే కాదు. నేను ట్యూన్ అనుకుంటే రఫ్గా నాకు కొన్ని పదాలు పడతాయి, అదే చాలని డైరెక్టర్లు అంటున్నారు. నాకు అలా గడిచిపోయింది. సో అది నాకు ఎలా ఉపయోగపడిందంటే, నేను ఈ మ్యూజిక్ డైరెక్టర్లు అందరి దగ్గర వెళ్ళడానికి, ఆ స్టూడియోలో కూర్చోవడానికి ఉపయోగపడింది. ఇలా మణి శర్మ గారు, కోటి గారు, వందే మాతరం శ్రీనివాస్ గారు, వీళ్ళందరి దగ్గర నేను స్టూడియోలో వర్క్ చేశాను. నాకు కావాల్సిన కంపోజింగ్ సెన్స్ అంతా వచ్చింది. తర్వాత ఏమైందంటే, ఒక రోజు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా వాళ్ళ అబ్బాయి, అక్కడికి వెళ్ళాను ఈ ఎన్ శంకర్ గారు ఒక మూవీ కోసం. రామ్ అనే సినిమా ఉంది. నన్ను ఎన్ శంకర్ గారు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తనే మళ్ళీ నన్ను యువన్ దగ్గర పెట్టించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. అంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఉండాల్సిన లక్షణం ఇంకోటి ఏంటి అంటే, ఓ సౌండ్ ఇంజనీర్ పక్కన కూర్చొని, ఒక కీబోర్డ్ ప్లేయర్ పక్కన కూర్చొని బ్లైండ్ గా అతనికి మనం చెప్తే అతను ఇచ్చి, అతని లోపల కంప్యూటర్ నుంచి ఏం తీస్తున్నాడు, మాయాజాలం ఏమొస్తుంది అక్కడి నుంచి నేను ఊరికే ఫోటోలాగా చూడడం అనేది మాత్రం నేను అలా ఉంటే చాలా అనుకున్నాను. అసలు యాక్చువల్ గా అక్కడికి వెళ్ళడానికి ముందు మనకు కావాల్సిన అన్ని పక్కన ఉన్న వాళ్ళు ఇస్తారు కదా, మనం ఏముందిలే ఇంకా మన కంపోజింగ్ సెన్స్ ఉంటే చాలు.
సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు డే అండ్ నైట్ ఆ యువన్ ఆయన అంత పెద్ద ఇళయరాజా కొడుకు అయ్యిండు కూడా అతను డే అండ్ నైట్ సిస్టమ్స్ ముందు కూర్చొని ఆ సౌండ్ ఆ డిఫరెంట్ కోసం ట్రై చేస్తుంటే నాకు ఇదంతా ఉండాలి, నేను ఈ సౌండ్ ఇదంతా మొత్తం నాలెడ్జ్ రావాలని చెప్పి స్టూడియో పెట్టుకోవాలని ఉంది. ముందు మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత 2 ఇట్లు కొట్టిన తర్వాత స్టూడియో పెడదాంలే అన్న ఐడియా ఉండే నాకు అప్పుడు. బట్ అప్పుడు నేనేమి నేర్చుకోలేను. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి 2 ఏళ్ల ముందే నాకు స్టూడియో ఉండాలి, నేను అన్నిట్లో గ్రిప్ రావాలి, నాకు అసలు నేనే రికార్డింగ్ చేసుకోవాలి, సౌండ్ ఇంజనీర్ వర్క్ కూడా నేనే ఏమన్నా అనుకొని స్టూడియో కోసం కష్టపడ్డాం. సో స్టూడియో అయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, ఇక ఒక మంచి బెస్ట్ డెమో ఒకటి కావాలి నాకు. అంటే నేనేం నేర్చుకున్నానో చూపించడానికి, నేనేం ఇన్ని రోజులు ఏం చేశానో, నేను ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఉండి నేనేం గెయిన్ చేసుకున్నాను నాలెడ్జ్ని అనేది ఒకటి చూపించడానికి ఒక మంచి ప్రాజెక్ట్ కావాలి. ఏదో హీరో హీరోయిన్ కలవగానే చెట్టు స్టార్ట్ డ్యూట్ వచ్చేసింది, లేకపోతే ఒక మాస్ సాంగ్ వచ్చింది, అలాంటి ప్రాజెక్ట్ ద్వారా వస్తే అది ఎంత పెద్ద సినిమా అయినా మనకు వేస్ట్. చిన్నదో పెద్దదో నాకు తెలియదు, బట్ నాకు మంచి సిచ్యుయేషన్స్ దొరికాయి. డైరెక్టర్ గారు కథ కూడా డిఫరెంట్ గా చెప్పారు. జ్యోతిబాబు ప్రియమణి అంటే పెళ్ళైన కొత్తలో ఇంకా ఇలాంటి మూవీస్ లాంటి కైండ్ ఆఫ్ మ్యూజిక్ కాకుండా తను స్టోరీ కూడా రెగ్యులర్ గా రాసుకోలేదు, ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ రాసుకున్నాడు. రీ రికార్డింగ్ కి మంచి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ అది. సాంగ్స్ కూడా సిచ్యుయేషన్స్ అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. సో మనం ట్రై చేస్తే కరెక్ట్ గా ఇస్తే చిన్ని చరణ్ అంటే ఈ ఆల్బమ్ లో అన్ని రకాల సాంగ్స్ చేయగలడని చూపించుకోవడానికి స్కోప్ ఉన్న ఆల్బమ్ ఇది. సో ఇలాంటి ఆల్బమ్ ద్వారా మనం ఇంట్రడ్యూస్ అవుతే బాగుంటుంది అని చెప్పి అనుకుని ఈ సినిమా ఒప్పుకున్నాను అని అనకూడదు, వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు. సో నాకు కూడా హ్యాపీగా అనిపించి ఈ సినిమాకు కొంచెం కష్టపడి కొత్తగా చేశాం. ఆ కసి అంతా కూడా ఆ సాంగ్స్ లో కనబడుతోందండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు పడ్డ తపన పరిశ్రమ శ్రమ అంతా కూడా ఆ సాంగ్స్ లో కనబడుతుంది. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా వేరియేషన్ కూడా కనబడుతుంది ప్రతి సాంగ్ కి కూడా. అదేవిధంగా మీరు అన్న మాటల్లో ఇంతకుముందు మీరు చెప్పిన విధంలోనే అంటే ఒక రచయిత కోణంలో ఒక రచయితకి సిచ్యుయేషన్ ఇచ్చేస్తే ఆ పర్టికులర్ గా చాలా రకాలుగా ఆయన రాయగలుగుతారు అని నేను అనుకున్నది మాత్రమే రాయగలుగుతాను అంటే ఇంత సింపుల్ గా మీరు తీసి పడేసినా గానీ అది ప్రేక్షకులు ఒప్పుకోరు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హిట్ సాంగ్స్ అలాంటివి. అదేవిధంగా ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు అనేటటువంటి సాంగ్ నాగార్జున గారికి ఇచ్చారు. ఎంత అద్భుతంగా రీచ్ అయిందనేది మన ప్రేక్షకులందరికీ కూడా తెలుసు. దీనిపై మీరేమంటారు? అదే ఇప్పుడు నేను రైటర్ కాదు అని కూడా అనట్లేను. ఏంటంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ నటుడైతే చాలా బాగుంటుంది. ఒక డైరెక్టర్ తను నటుడుగా ఉండుంటే ఒక ఆర్టిస్ట్ కి తను ఏం కావాలో చెప్పడానికి తను యాక్ట్ చేసి చూపించవచ్చు. అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్ లిరిక్ సెన్స్ ఉంటే అద్భుతంగా అంటే సాంగ్ లిరిక్ నిలబడుతుంది. ఇప్పుడు మనం తెలుగులో మనకు తక్కువగా ఉన్నారు కానీ తమిళ్ హిందీ వాళ్ళు చూసుకుంటే మ్యూజిక్ డైరెక్టర్ లిరిక్ రైటర్ ఒకరే ఉంటారు చాలా వరకు. నేను చాలా చూశాను. ఇప్పుడు ఇళయరాజా గారు చాలా సాంగ్స్ కి తనే పల్లవులు చరణాలు ఇస్తారంట, కొన్ని రాశారంట తమిళ్లో. లేటెస్ట్ గా రెహమాన్ గారు కూడా ఇప్పుడు ఇది ఆస్కార్ బరిలోకి ఒక సాంగ్ ఏదో వెళ్ళింది, ఆఫ్టర్ స్లమ్ డాగ్ మిలియనీర్ లేటెస్ట్ సినిమా ఒకటి వాళ్ళ అబ్బాయి పాడాడు, రెహమానే రాశారు ఆ సాంగ్. సో ఏంటంటే ఒక పాటను మనం ప్రార్థనగా భావించి కంపోజింగ్ లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ పదాలు కూడా వచ్చేస్తాయి. అంటే అంత ఆ సాంగ్ నిజంగానే ఫీల్ అయితే తననా అనే అది లిరిక్ అది రాదు, ట్యూన్ కి ఏదో పదం వస్తుంది ఒరిజినల్ గా కంపోజింగ్ చేస్తే. సో ఆ ఒరిజినల్ కంపోజింగ్ లోనే నాకు తెలియకుండా ఏదో నాలో ఉన్నాడేమో రైటర్. సో వాడికి ఏడు జత అవుతున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ కి. ఆ పాట అంత అందంగా రావడానికి అంటే ఇన్స్పైర్ చేసిన సిచ్యుయేషన్స్ ఏమైనా ఉన్నాయి? ఎంత అందంగా ఉన్నావు ఎవరే నువ్వు, నాలో వాళ్ళ దగ్గర రేపింది నీ చిరునవ్వు. అంటే ఆ పదాల కూర్పు కూడా డిఫరెంట్ గా ఉంది. దాని గురించి కూడా చెప్పండి. అంటే ఈ క్వశ్చన్ చాలా మంది అడిగారు, నా ఫ్రెండ్స్ కూడా అడిగారు. అంటే ఎవరైనా అమ్మాయిని చూసి పాడారా లేదంటే ఏంటండి. జనరల్ గా అసలు ఈ సాంగ్ చేసేటప్పుడు ఆ సినిమాలో హీరోయిన్ కూడా లేదు, ఇంకా ఎవరు హీరోయిన్ కూడా కన్ఫర్మ్ అవ్వలేదు. సో నాకేంటంటే ఏదన్నా ఒక సిచ్యుయేషన్ చెప్పినప్పుడు దాంట్లోకి నేను వెళ్ళిపోతాను ఫుల్ గా. అక్కడ ఎవరో నా గర్ల్ ఫ్రెండ్ ఎవరినో ఊహించుకుంటాను. నా గర్ల్ ఫ్రెండ్ అంటే మామూలుగా ఎవరో ఒక అమ్మాయి ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉంది అన్నట్టుగా నేను హీరోని అయిపోతాను. అప్పటి వరకు ఆ సాంగ్ కంపోజింగ్ అయ్యేంత వరకు నేనే హీరో. సో నేను అందులో అంత డీప్ గా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఆ సిచ్యుయేషన్ విత్ లిరిక్ తో వచ్చేస్తుంది. ఇది అసలు ఇంత పెద్ద హిట్ అయింది కానీ ఈ సాంగ్ జస్ట్ ఒక 10-15 మినిట్స్ లోనే కంపోజింగ్ అండ్ లిరిక్ అయిపోయింది. ఎలా అంటే ముని షూటింగ్ లో ఉన్నారు లారెన్స్ గారు చెన్నైలో, నేను చెన్నైలోనే ఉంటున్నాను యువన్ దగ్గర చెప్పాను కదా. సో అక్కడ నేను అక్కడే ఉన్నాను కాబట్టి నన్ను వాళ్ళు ముని ఏవిఎం స్టూడియోలోకి పిలిపించారు.
పిలిపించి ఇంకా ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంకెవరు ఫైనల్ అవ్వలేదు. సో లారెన్స్ గారు ఉండి సిచ్యువేషన్ చెప్పారు. ఇది నాగార్జున గారు ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూడగానే అంత పెద్ద డాన్ అయి ఉండి ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోతాడు ఒక అందమైన అమ్మాయిని చూసి. సో ఆ అమ్మాయిని చూడగానే అతను ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది ఫీలింగ్. నాకేంటంటే నేను చెప్పాను నేను పెద్ద రైటర్ని కాదని. వాస్తవంగా ఎందుకంటే నేను నా పాటల్లో మీరు గమనించండి మొత్తం అన్ని మాట్లాడుకునే భాషలో ఉంటాయి. అంటే ఓ అమ్మాయిని చూడగానే రోడ్డు ఎమ్మడి పోతుంటే మనకేమనిపిస్తుందో అదే పాట ఫీలింగ్. మనం ఇంత అందంగా ఉన్నదిరా ఇది ఎవరు కావచ్చు అనే ఒక మాట వస్తుంది. దాన్ని కొంచెం మన పాటలకు మార్చుకుంటే ఇంత అందంగా ఉన్నాయో ఎవరే నువ్వు అయింది అంతే. సో అది రికార్డింగ్ చేసినప్పుడే మేము అనుకున్నాం డెఫినెట్లీ అందరికీ హిట్ అయ్యే సాంగ్ ఎక్కే సాంగ్ అని. సో ఆ సాంగ్ వల్లే ఇప్పుడు నాగార్జున గారు మళ్ళీ నాకు కేడీ పిలిపించే ఆ సినిమాకి మొత్తం వర్క్ చేయించారు. అదేవిధంగా అంటే మీకు తెలియకుండానే మీలో ఇంకొక కోణాన్ని మన సాధ్యం సినిమా ద్వారా ఆవిష్కరించారు. ఒక సింగర్ గా కూడా మీరు ఒక పాటని ఒక మంచి మెలోడియస్ పాటని పాడటం జరిగింది. సో దాని గురించి కూడా చెప్పండి. అది ఏంటంటే అసలు ఇప్పుడు ఒక అపవాదం ఉంది ఇండస్ట్రీలో, మ్యూజిక్ డైరెక్టర్లు అన్ని పాటలు పాడేస్తున్నారని. నేను కూడా అనుకునేవాడిని ఏం మ్యూజిక్ డైరెక్టర్లు ఎందుకు పాడుతున్నారని. బట్ మంచి వాయిస్ ఉన్నప్పుడు పాడడంలో తప్పలేదు అని అందరు. అసలు ఆ పాట కూడా నేను వేరే వాళ్ళతో రంజిత్తో పాడించాలనుకున్నాను. డైరెక్టర్ గారు ఆ సాంగ్ ఏంటంటే కొంచెం టిపికల్ సాంగ్ అది సినిమాలో. ఓ అమ్మాయి ఆఫీసులో ఎదుర్కొనే సమస్యల గురించి ఉంటుంది. సో అది కామెడీగా రెండు కలిపి రావాలి దాంట్లో. రెండు కలపాలంటే ఆ వాయిస్ కొంచెం తెలుగు తెలిసిన వాళ్ళైతేనే ఆ ఫీల్స్ ఇవ్వగలుగుతారు. ఆ తెలుగు తెలిసిన వాళ్ళు చాలా మందిని చూసాం, కొంచెం అంత అనిపించలేదు. చెన్నైకి వెళ్ళి పాడేద్దామంటే డైరెక్టర్ ఉంటే నాకు నీదే బాగుందని చెప్పారు. సో ఒక పాట అంటే తప్పే ఉందిలే అని చెప్పి పెట్టేసాను. మొత్తం సాంగ్స్ అన్ని కూడా మీరే రాయటం జరిగింది కదా, కంప్లీట్ గా సాంగ్స్ అంటే లిరిక్స్ పైన కూడా పట్టుంది, అదేవిధంగా కంపోజిషన్ మీరే, మీ మ్యూజికే, కాబట్టి అన్ని కలిసి చాలా చక్కని ఒక మంచి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది అన్ని పాటలకి కూడా. అదేవిధంగా అంటే మిగతా సాంగ్స్ గురించి కూడా చెప్పండి. అంటే అన్ని కూడా సిచ్యుయేషన్ పరంగా సాగిన సాంగ్స్ అన్నట్టుగా అన్నారు కదా, సో ఏ సిచ్యుయేషన్స్ లో వచ్చాయో అసలు ఏం సాంగ్స్ ఏం చెప్పండి మొత్తం అన్ని కూడా. సినిమాలో ఫస్ట్ సాంగ్ ఇప్పుడుది అసలు జనరల్ కంపోజింగ్ చేసిన ఫస్ట్ సాంగ్ ఏంటంటే సుహాని అనే ఒక సాంగ్ ఉంటుంది. అంటే హీరో అమ్మాయిని చూసిన తర్వాత వాడిలో వచ్చే ఫీలింగ్స్ అంటే నేను ఆకాశంలో ఎగురుతున్నాను, ఆకాశాన్ని అందుకుంటున్నాను, అక్కడ స్కైలో స్కేటింగ్ చేస్తున్నాను అన్న ఫీల్ మీకు మాకు ఎవరికైనా స్టార్టింగ్ టైంలో ఒకటి ఉంటుంది, అది ఫస్ట్ క్రష్ అనేది. ఆ టైంలో ఆ ఫీలింగ్స్ మీద డైరెక్టర్ గారు చెప్పారు. ఇది మాంటేజ్ సాంగ్. ఈ సాంగ్ లోనే హీరో హీరోయిన్ మధ్య మొత్తం డెవలప్ అవుద్ది లవ్ మొత్తము. ఆ సాంగ్ మధ్యలో ఫస్ట్ నుంచి చరణం వరకు మొత్తం హీరో పాడతాడు. సెకండ్ చరణం వచ్చేసరికి గ్యాప్ లో మళ్ళీ హీరోయిన్ కి ఫీల్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు హీరోయిన్ మీద సాంగ్ ఉంటుందని చెప్పాడు. సో ఒక కథ ఉంది తెలియకుండానే. ఆ కథని కరెక్ట్ గా మనం చేయాలని చెప్పి ఆ సుహాని అనే వర్డ్ తో చేశాను. అంటే ఏదో ఒకటి ఉంటే కరెక్ట్ గా ఉంటుందని. సో అప్పుడు చేసాము. ఆ సాంగ్ బాగా నచ్చి డైరెక్టర్ గారు అంతకుముందు హీరోయిన్ పేరు వేరేది ఉండే సినిమాలో, సుహాని అని హీరోయిన్ పేరు కూడా పెట్టుకున్నారు. సో ఫస్ట్ ఈ సినిమా కోసం ఓకే అయిన సాంగ్ అది. తర్వాత రొమాంటిక్ సాంగ్ ఒకటి చేశాను హీరో హీరోయిన్ మధ్య. అంటే సినిమాకి మెయిన్ ఇంపార్టెంట్ అది. సినిమాలో హీరో హీరోయిన్ మధ్య ఒక రొమాన్స్ జరుగుతుంది. ఆ రొమాన్స్ వల్ల స్టోరీ టర్న్ అవుతుంది. సో ఆ రొమాంటిక్ సాంగ్ ఒకటి కావాలని డైరెక్టర్ గారు చెప్తే ఒక సాంగ్ చేశాం వేరే టైప్ లో. కొంచెం అంటే స్లో సాంగ్స్ అంటే జనాలు కూర్చుంటారా మళ్ళీ బయటికి వెళ్తారేమో, కొంచెం డాన్సింగ్ మూమెంట్స్ ఒక సాంగ్ చేశాను, మా ఏదో అని. సో డైరెక్టర్ గారికి అది ఎక్కలేదంటే పాట నచ్చింది. బట్ నాకు ఈ టైప్ లో వద్దు, కొంచెం ప్లెజెంట్ మూడ్, స్లో మూడ్ లో ఉండాలి అని చెప్పారు. ఎల్లుండి నుంచి షూటింగ్ అనుకుంటాను, 2 days 3 days లో. అతనికి ఎక్కలేదు. బట్ డైరెక్టర్ నేను గౌరవించాలి. పాట బాగుంది, నేను చేసింది కూడా బాగుంది. డైరెక్టర్ తను హ్యాపీగా ముందు జనాలందరూ వినడం అన్ని తర్వాత ఆడియో రిలీజ్ అయిన తర్వాత ఉంటుంది. ఫస్ట్ మనల్ని పెట్టుకున్న డైరెక్టర్ హ్యాపీగా ఉండాలి. సో అని చెప్పి నేను ఏం చేయాలని చెప్పి పైన చెప్పారు, కిందికి వచ్చాను అంతే. పైనుంచి కిందికి ఒక ఫ్లోర్, ఆఫీస్ పైన ఫ్లోర్, ఆ మెట్లలో నుంచే ఆలోచిస్తూ వచ్చి కింద వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. నా ఫ్రెండే అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్పి నాయుడు అని. సో ఆయనకి ఇంకొక ఫ్రెండ్కి చెప్పాను, ఈ కైండ్ ఆఫ్ ఎలా ఉంటుందని ఒక సాంగ్ చెప్పా. చెప్తే బాగుంటుంది అన్నారు వాళ్ళు. సరే ఇది ఫుల్ గా చేసి డైరెక్టర్కి వినిపిస్తానని చెప్పి మళ్ళీ స్టూడియోకి వచ్చేసి రఫ్ గా నేను ఒక రిథం వేసుకుని అమ్మాయిని పిలిపించి పాడించి మళ్ళీ పిలిచాను. ఆయనకు బాగా నచ్చింది అది.
సో ఇంకా అతను అది వద్దంటే మంచిదైంది. నాకు ఒక పాట మిగిలింది, ఇంకో కొత్త పాట వచ్చింది కదా. సో ఇంకా ఆ పాట చేసాం, అదొకటి చాలా బాగా వచ్చింది. డిఫరెంట్ రిథమ్ ప్యాటర్న్స్ తో చేసాం. అది కొంచెం సౌత్ ఆఫ్రికా కైండ్ ఆఫ్ రిథమ్స్ ఉంటాయి. ప్లెజెంట్ గా ఉంటుంది, రిచ్ గా ఉంటుంది. ఆ సాంగ్ లో ఒక సింగర్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశాను నేను, సుచిత్ అని ఒక కొత్త కుర్రాడు. టాక్ పాడడానికి వచ్చాడు చెన్నైలో. జగత్ బాబు గారి వాయిస్ కు సెట్ అంటే ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ కి ఒక బాడీ లాంగ్వేజ్ లాగా ఒక మ్యూజిక్ లాంగ్వేజ్ కూడా ఉంటుంది. సో మన మ్యూజిక్ తగ్గట్టు కొన్ని వాయిస్లు దొరికినప్పుడు మనం క్యాప్చర్ చేసుకోవాలి, అలాగే పట్టేసుకోవాలి. సో ట్రాక్లు ఎందుకు పడుతున్నావు అబ్బాయి, బాగుంది, నేను నీదో ఫైనల్ ఉంచేస్తానని చెప్పి వాడు నమ్మలేదు. ఇప్పటికి క్యాసెట్ లో వాడి పేరు ఉంటుంది. అది రీటా అనే అమ్మాయితో వాడిచ్చాం. థర్డ్ సాంగ్ ఏంటంటే ఈ హీరోయిన్ ఓరియంటెడ్ సాంగ్. అది హీరోయిన్ సోలో సాంగ్. హీరోయిన్ స్టోరీ సీరియస్ గా రన్ అవుతూ ఉంటుంది. అంటే ఆ అమ్మాయి సీరియస్ గా తన ఏదో ప్రాబ్లమ్స్ లో ఉంటుంది. జాబ్ చేసే అమ్మాయి జాబ్ చేసే దశను కూడా దాటిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది. ఆ అమ్మాయి లైఫ్ హ్యాపీ, కాలేజ్ లైఫ్ ఎలా ఉండే, అప్పుడు ఎంత బాగున్నాం మనం, ఏంటి ఈ జీవితం అని చెప్పి ఒకసారి వెనక్కి ఆలోచించినప్పుడు కాలేజీలో పాజిటివ్గా ఉంటుంది. అంటే మనం కూడా మనం లైన్ వేస్తే పడిపోతాడు అన్న ఫీల్ లో ఉంటారు అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఎవరైనా. బట్ అక్కడ అమ్మాయి ఫీల్ అవుతుంది. సో అది కొంచెం బూమ్ బూమ్ షిక్ అనే కొంచెం ఇంగ్లీష్ టైప్ లో వెస్టర్న్ టైప్ లో ఉంటుంది. అదొకటి చేసాం. ఫోర్త్ సాంగ్ సాడ్ సాంగ్ సినిమాలో. అదేంటంటే హీరో చనిపోయాడని హీరోయిన్ తెలుస్తుంది. అప్పటి వరకు హీరోయిన్ ఏంటంటే హీరో తను వాడుకొని వదిలేశాడు, మోరేశాడు, నన్ను వీడిని చంపేయాలి అన్న కసితో ఇంటికి వెళ్ళిన అమ్మాయికి వాడు చనిపోయాడని తెలుస్తుంది. హీరో చనిపోయాడు అని తెలిసిన తర్వాత తను బయటకు వస్తున్నప్పుడు తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటుంటే బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వస్తుంది. తన హీరో చెప్తుంటాడు, నేను మోసం చేయలేదు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, సో నేను ఇది పరిస్థితి, నీకు దూరంగా వెళ్ళిపోయానని చెప్తుంటాడు. డైరెక్టర్ గారు సిచ్యుయేషన్ చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను ఆయన డైరెక్టర్ గారికి, ఇది మన సినిమాలో హీరో చనిపోయాడు, హీరోయిన్ ఫీల్ అవుతుంది, సినిమా చూసిన తర్వాత కానీ ఎవరైనా ఫీల్ అవుతారు. బట్ మనం బయట ఆడియన్ విన్నప్పుడు ఇదంతా వాడికి అనవసరం. వాడు ఐడెంటిఫై చేసుకోవాలి. సాంగ్ లో చేసుకోవాలంటే ఏంటి, అందరు లవర్స్ చనిపోరు. బట్ దూరం అవ్వడానికి ఒకటి పెట్టుకుందాం మనం. దూరం అవ్వడం, చనిపోతే దూరం కావచ్చు, లేదంటే జాబ్ పని మీద వెళ్ళి దూరం అవ్వచ్చు, ఏదో రకంగా దూరం అవ్వచ్చు. ఆ దూరం అయ్యారన్న విరహాన్ని ఈ సాంగ్ లో చేశాను నేను. దాంట్లో ఎక్కడ చనిపోయాను ఇవేమి ఉండవు, ఎక్కడో దూరంగా వెళ్ళిపోయాను నిన్ను వదిలేసి అన్న ఫీల్ లో ఉంటుంది. సో అదేంటంటే వినేటప్పుడు ఎక్కడ జాబ్ చేస్తూ బెంగళూరులోనో హైదరాబాద్లోనో ఉన్న లవరు ఈ అమ్మాయి ఐడెంటిఫై చేసుకుంటుంటారు. వాడు వింటూ ఇది కొంచెం ఈ కమర్షియాలిటీ ఉంటేనే సాంగ్లు కొంచెం ఎక్కుతాయి. సో డైరెక్టర్ గారు కూడా మంచి మనసుతో నేను చెప్పింది స్వీకరించి ఓకే అన్నారు. సో ఆ సాంగ్ కూడా కొంచెం స్టైలిష్ గా ఉంటుంది. దాని తర్వాత అమ్మాయి ప్రాబ్లమ్స్ గురించి ఒక సాంగ్. ఇదేంటంటే డైరెక్టర్ గారు ఫీలింగ్, సినిమా ఓపెనింగ్ సాంగ్. థియేటర్ లో ఓపెనింగ్ సాంగ్ అంటే ఏదో ఆడావుడి చేయాలనుకుంటాం. బట్ ఆయన ఏంటంటే ఆయన సబ్జెక్ట్ వైజ్ గానే సాంగ్స్ కావాలన్నారు. ఫస్ట్ సాంగ్ ఏంటంటే హీరోయిన్ జాబ్ చేస్తూ ఉంటుంది ప్రియమని. సినిమా ఓపెనింగ్ డిస్టర్బెన్స్ తో ఆమె క్యారెక్టర్ డిస్టర్బెన్స్ తో స్టార్ట్ అవుతుంది. అంటే బాగా ప్రాబ్లమ్స్ లో ఉండి తన ఇంట్లో నిర్లక్ష్యంగా పడుకొని ఉండడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి తను రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ పార్కింగ్ దగ్గర ఎవడు ఏదో అంటాడు, లిఫ్ట్ దగ్గర ఒకడు అంటాడు, ఆఫీస్లోకి వెళ్ళిన తర్వాత బాస్ ఏదో అంటాడు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మామూలుగా ఉన్నప్పుడు మనకేమనిపించదు, రోజు జరిగేవి అవన్నీ. మీకైనా నాకైనా రోడ్డు ఎమ్మటి పోతుంటే కామెంట్లు ఎవరో ఏదో అంటాడు. మనం ఏదో టెన్షన్ లో ఉన్నప్పుడు, ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడు చిన్నది కూడా పెద్దగా కనపడుతుంటది మనకి. చిన్న ప్రాబ్లం ఇంట్లో మనకు టైంకి మన ఇంట్లో వాళ్ళు అక్కడ డ్రెస్ పెట్టలేదనో కాపీ పెట్టలేదనో మన మైండ్ లో ఏదో టెన్షన్ ఉన్నప్పుడు ఆ దానికి కోపం వచ్చేస్తుంది మనకి. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న ఒక అమ్మాయిని బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వస్తుంటది. అంటే ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో మన అక్క చెల్లో వీళ్ళు తప్ప బయటికి వెళ్ళినాక జర అందంగా కనపడే ప్రతి అమ్మాయిని ఏదో ఒక సందర్భంలో ఆ దృష్టితో చూస్తున్నారు అందరూ. జర మనకు రోజు కలిసే అమ్మాయి అయితే దాన్ని ఎలాగైనా ఫ్లర్ట్ చేయడం, అదో ఇదో చెప్పడం, ఇంప్రెస్ చేద్దాం అని ఒక ఫీల్స్ ఉంటాయి. ఇవన్నీ అమ్మాయి అంటే మీకు ఒక బొమ్మ, మీరు మామూలుగా చేసేవన్నీ సరదాగా ఉన్నప్పుడు ఓకే రా బాయ్, తను ఏదన్నా ప్రాబ్లమ్స్ లో ఉంటుంది, ఆమెకున్న ప్రాబ్లం ఏంటో మనకు తెలియదు, ఎవరు ఏ టైంలో ఎలా ఉంటారో, మీరు అలా చేసి అప్పుడప్పుడు వాళ్ళకి మంట మండుతుంటది అని చెప్పి దాన్ని కొంచెం కామెడీగా కావాలి డైరెక్టర్ గారికి. సో అందుకే అది నేనేం చేశానంటే అన్ని పాటలు నేను ట్యూన్ చేసినప్పుడు మైండ్ లో లిరిక్ తో వస్తుంది, డైరెక్టర్కి అదే నచ్చేస్తుంది, అదే ఫైనల్ వచ్చేసాం. ఈ పర్టికులర్ సాంగ్ లో ఏంటంటే నేను ఎంత ఫీల్ అయ్యి రాసినా నాకు అనిపిస్తుంది నేను అమ్మాయిని కాదు కదా, ఒక అమ్మాయి అయితే ఎలా ఫీల్ అవుతుందో అసలు యాక్చువల్ గా ఈ ప్రాబ్లమ్స్ కి
అమ్మాయిలు నిజంగా ఇలాంటి వచ్చినప్పుడు ఎలా ఎదురవుతారో, ఒరిజినల్ గా లేదేమో నేను అనుకునేదేమన్నా అని చెప్పి ఓ అమ్మాయి నాకు పాటలు రాస్తానని చెప్పి ఫోన్ చేస్తుంది. ఇప్పుడు పావుని అని ఒక కొరియోగ్రాఫర్ కమ్ లిరిక్ రైటర్ అమ్మాయి. సరే ఒకసారి రామ్మా అని చెప్పా. వచ్చింది. వచ్చేసిన తర్వాత తను నాకు చెప్పిన ఒక రోజులోనే మంచి మంచి ఐడియాస్తో వచ్చింది. నెక్స్ట్ డే బాగున్నాయి, నా స్టైల్లో ఉన్నాయి. చెప్పాను నాకు ఇలా మాట్లాడుకున్నట్టు అందరికీ అర్థం కావాలి, కారులో వెళ్ళేవాడికి అర్థం కావాలి, సైకిల్ మీద వెళ్ళేవాడికి అర్థం కావాలి, ఆ భాషలో నాకు కావాలి అంటే తను ఇచ్చింది. సో ఆమెకు నాకు కరెక్ట్ కుదిరింది. డైరెక్టర్ని కూడా పిలిపించి, తను కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా, డైరెక్టర్ గారు నేను అమ్మాయి ముగ్గురం కూర్చొని ఆయనకి ఏం కావాలో ఆయన కొన్ని చెప్పాడు, నాకు ఇది నచ్చలేదు, ఇది మార్చండి అని చేసి ఆ సాంగ్ కంప్లీట్ చేశాం. సో ఆ సాంగ్ ఫీల్ కరెక్ట్గా ఉండాలని నేనే పాడాను. సో అది ఆ సిచ్యుయేషన్. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మనం అన్ని సబ్జెక్ట్ వైజ్గా పోతున్నాం. కమర్షియల్ ఐటమ్ కావాలి బిజినెస్ కోసం. కానీ నాకు కూడా అంటే చిన్న వాడు ఇది కూడా చేయగలడు. ఇప్పుడు ఏంటంటే మనం ఎన్ని చేసినా మాస్ ఒకటి ఉంటుంది. మన అన్నయ్యలు ముందు బెంచ్లో కూర్చొని విజిల్స్ చేయాలంటే కొంచెం అవి కావాలి, వాళ్ళని కూడా సాటిస్ఫై చేస్తేనే. కాబట్టి ఒక ఐటమ్ సాంగ్ కావాలని డైరెక్టర్ గారు చెప్పారు. ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ కొంచెం ఐటమ్ సాంగ్ మీద ఇంట్రెస్ట్ గా ఉన్నారు. వాళ్ళు వేరే సాంగ్లు ఎక్కడ వాళ్ళు పెద్దగా ఇన్వాల్వ్ లేదు. ఐటమ్ మంచిది పడాలని కరెక్ట్ గా అందరు అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేశానంటే నేను అమ్మాయి అద్దంకి హైవే అని ఒకటి ఉంటుంది, మా ఊరికి దగ్గరలో ఉంటుంది అది. సో నాకు అది ఎప్పటి నుంచో ఉంది అద్దంకి. అంటే ఏదో ఒక క్యాచీ ఉండాలి. ఐటమ్ పాట అంటే ఒక ముందు ఏదో లైన్ క్యాచీ ఉండాలి. సో తీసుకొని అనుకుంటున్నాను, చాలా వస్తున్నాయి, అమ్మాయి పాడుతున్నారు. చాలా సినిమాలో దేవి గారు చేశారు, అద్భుతమైన ఐటమ్ సాంగ్స్ చేశారు. అంటే అమలాపురం కానీ లేటెస్ట్ గా రింగే కానీ ఉన్నాయి. మనం ఏదో రెగ్యులర్ మనం కొంచెం వేరే ఫ్రెష్ గా ఏదో వెళ్తేనే తప్ప కొంచెం మనకు కూడా అంటూ మన సాంగ్ కూడా కొంచెం వింటారు అని చెప్పి ఆలోచిస్తూ ఒక స్టోరీ పెడితే ఎలా ఉంటుంది అనిపించింది. అంటే యాక్చువల్గా నాకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఏమన్నారంటే, రౌడీలు ఒక నలుగురు ప్రియమని విలన్ దగ్గరకు వెతుకుతూ ఉంటే ఆ రౌడీలు ఒక అమ్మాయితో దాబాలో డాన్స్ చేస్తున్నారని చెప్పాడు. సో ఆ రౌడీలు ఊరికే ఉండి డాన్స్ చేస్తూ ఎగరకుండా వాళ్ళకు కూడా పాట పెడితే బాగుంటుంది కదా. కథ, ఓ అమ్మాయి వచ్చింది, తను మాట్లాడుతుంది, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ, హీరో హీరోయిన్ డ్యూయట్ లో ఎలా కౌంటర్స్ ఇచ్చుకుంటారో ఐటమ్ గా రౌడీలు ఇచ్చుకున్నా తప్ప రూల్ ఏం లేదు కదా, అలా ఉండకూడదని. సో ఆ కాన్సెప్ట్ లో పెట్టి ఆ సాంగ్ చేసాము. అది నేనే రాశాను. అది రాయడం అంటే ట్యూన్ తో వచ్చేసింది. అది కమర్షియల్, ఇంకా అదంటే సిచ్యుయేషన్ ఏమి ఉండదు. అది చాలా బాగుంది. అంటే ఇప్పుడు రాసినటువంటి స్వరపరిచినటువంటి సాంగ్స్ అన్ని కూడా చక్కగా అన్ని కూడా వైవిధ్యంగా చూపించడం జరిగింది ప్రజెంటేషన్. వీటన్నిటిని ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే కొత్త టాలెంట్ ని పరిచయం చేసేటటువంటి కార్యక్రమం. అదే కొత్త టాలెంట్ ఆల్రెడీ మీరు కొత్తగా అంటే డెబ్యూగా ఎంటర్ అవుతున్నారు దీనిలో. సాధ్యం సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. కొత్త టాలెంట్ ని పరిచయం చేయడం మళ్ళా ఇది కొత్త ప్రక్రియ. తర్వాత దాంట్లో కొంత రిస్క్ తో కూడుకున్నటువంటి వ్యవహారం. సో ఇదంతా ముందే తెలిసినా గానీ మీరు ఎలా రిస్క్ చేశారు? మా సినిమా పేరే సాధ్యం. సో మనం చెయ్యాలని మన మనసులో ఉన్నప్పుడు ఏది రిస్క్ అనిపించదు, ఏదైనా సాధ్యమే. సో నేనైతే ఎవరితో రిస్క్ పడలేదు. ఎందుకంటే ముందు మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉంటే, మనం చేసే పని మీద మనకు పూర్తి కమాండింగ్ ఉన్నప్పుడు ఎవరి నుంచైనా పని రాబట్టుకోగలం. అవతల వాళ్ళు అంతో ఇంతో లేనిది మాత్రం వాళ్ళు రారు బయటికి. వాళ్ళు వచ్చి మనల్ని కలిసి నేను పాటలు పాడతాను, నేను రాస్తాను అంటున్నారంటే అంతో ఇంతో వాళ్ళు ఉంటేనే వస్తారు. సో మనకేం కావాలో క్లారిటీగా నాకు లిరిక్ లో తెలుసు. నేను సింగర్, పాడతాను, నేను ఎలా పాడాలో నేనే పాడి చెప్తాను, ఎలా రాయాలో నేనే రాసి మరి చూపిస్తాను. సో అలాంటప్పుడు మనం ఎవరి నుంచైనా తీసుకోగలం. అయితే నాకేంటంటే ఈ సినిమాలో దాదాపు అన్ని చెన్నై సింగర్సే పాడారు. ఫుల్ సాంగ్స్ నేనే రాశాను. అంటే చెన్నైలో అంత అంటే నేను ఇక్కడ వాళ్ళు ఎంకరేజ్ చేద్దామని కొందరు పిలిచాను, కొన్ని సెట్ అవ్వలేదు నా సాంగ్స్ కి. మీరు మళ్ళీ అనొచ్చు ఎవరి నుంచి అయినా తీసుకోవచ్చు కదా, మరి ఎందుకు సెట్ అవ్వలేదని. అంటే ఒక సాంగ్ ఆ వాయిస్ కొన్ని సెట్ అవ్వ, పాడలేకపోయారు. వాళ్ళు చాలా బాగా పాడారు, బట్ నాకు వాయిస్ కొంచెం వేరే మాడ్యులేషన్స్ లో కావాలి. నేను కంపోజింగ్ చేసుకున్నప్పుడు ఈ టైప్ వాయిస్ పడితే బాగుంటుందని అనుకుంటాను, అలాంటి టైప్ నాకు దొరకలేదు. సో నాకు చెన్నైలో వాళ్ళంతా మంచి ఫ్రెండ్స్, కార్తిక్ వీళ్ళందరూ. నేను చాలా రోజులు వాళ్ళు మామూలుగా ట్రాక్స్ పాడేటప్పుడే నాకు బాగా, నేను అక్కడ ఈవెన్ వాళ్ళతో ఉన్నాను. సో వాళ్ళందరూ
వాళ్ళతో పాడించిన తర్వాత నాకెందుకో కొంచెం మనసులో ఉంది. అంటే మనం ఎంతసేపు ఇక్కడొచ్చి చెన్నై అందరు మనోళ్ళే, కళకు భాషా భేదాలు లేవు. సో మన లోకల్ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు టీవీ షోలు ఇట్లలో చాలా మంది ఉన్నారు. ఫస్ట్ సినిమానే వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం కొందరిని పిలిచాం, బట్ వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు ఏంటంటే సౌమ్య మహాదేవన్ అని ఓ అమ్మాయి ట్రాక్ పాడడానికి వచ్చింది. సుచిత్ చెప్పాను మీకు ఇంట్రడ్యూస్. ఈ అమ్మాయి కూడా ఏంటంటే చాలా బాగుంది వాయిస్, తను మంచి క్లాసికల్ సింగర్, క్లాసికల్ ఏదో అవార్డు కూడా వచ్చిందంట దానికి. సో ట్రాక్ పాడడం కోసం వచ్చింది అంతే. బట్ నాకు ఆ సాంగ్కి నేను వేరే సింగర్ ఒకరు అనుకున్నాను. ఆ సింగర్ కాకుండా ఈ అమ్మాయి వాయిస్ నాకు బాగా అనిపించి తను పెట్టాం, తను ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, ఆ సాంగ్ ఓకే. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సాంగ్ పావని లిరిక్ రైటర్ పరిచయం చేసినారు. ఈ ఐటమ్ సాంగ్ కి ఏంటంటే నేను కంపోజింగ్ చేసేటప్పుడే మైండ్ లో ఒక సింగర్ అనుకున్నాను. అమ్మాయిని మాత్రం వేరే సింగర్, పెద్ద సింగర్ పాడించిన, పెద్ద సింగర్ గా మా అర్ధమాన సింగర్స్ లోనే ఒక అమ్మాయిని అనుకున్నాను. ఇక్కడే ఆ మేల్ వెర్షన్ మాత్రం నేను కంపోజ్ చేసేటప్పుడే నర్సన్ కాసాల గారని, నేను ఇండస్ట్రీకి రాకముందే నాకు ఇంట్లో ఊర్లో ఉన్నప్పుడే బాగా మీ ఇద్దరం స్టేజ్ల మీద వాటి మీద పాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమంటారు మీకు, ఏది ఒక సామెత ఉంటుంది, హనుమంతుడి బలం అతనికి తెలియదు వేరే వాళ్ళు. అలాగా మనం చిన్నగా ఉన్నప్పుడు మనకేం తెలుస్తుంది, మనం పాడుతుంటాం ఏదో పడతాం. కానీ నువ్వు చాలా గొప్పడు అవుతావు, నీలో అది ఉంది ఇది ఉందని వీళ్ళు, ఈ నర్సన్ కాసాల గారు వీళ్ళు ఆ బ్యాచ్ అంతా అలాగే చాలా మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేసి పాడిస్తూ అది చేస్తూ ఉండేవాళ్ళు అక్కడ. ఆ తర్వాత కానీ అతను చాలా మంచి వాయిస్, అంటే అతను ఏ పని చేయకుండా నాలాగే మ్యూజిక్కే ప్రపంచం అనుకుని నా వయసులో ఉన్నప్పుడే తను హైదరాబాద్కి వచ్చి ఉంటే ఇప్పుడు అతను శంకర్ మహాదేవన్ అంత పెద్ద వాళ్ళ బాలీవుడ్ కైండ్ ఆఫ్ సింగర్ అయ్యేవాడు. అంటే ఆ రేంజ్ వాయిస్ అక్కడ ఉంటుంది. బట్ ఏంటంటే ఆయనకి ఈ ప్రపంచం తెలీదు, నాకే తెలీదు. నేను వచ్చిందే మా ఏరియాలో నేనే ఫస్ట్, నాకే తెలియదు. నాలాంటి వాడు ఒకడు ఒక 10 ఏళ్ల క్రితం ఆయనకు ఉండుంటే ఆయన ఈరోజు మనకు ఎవరికి దొరికిపోయాడు ఆ వాయిస్. అయితే నేను అనుకునేవాడిని, ఇంత మంచి వాయిస్ ఉంది అన్నకు, ఏంటి ఇక్కడ వచ్చి ఉద్యోగాలు చేస్తున్నాడు, ఇక్కడ తిరుగుతున్నాడు, ఈ స్టేజ్ల మీద పార్టీల పాటలు పాడుతున్నాడు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, నువ్వు ఈ పార్టీ పాటలు పాడకన్నా అది పాడకన్నా నీ మంచి వాయిస్ నీది, నువ్వు నేర్చుకుంటే తను కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఏదో పని చేసుకోవాలి, ఆయన టెన్షన్స్ లో ఏం చేయలేకపోయేవాడు. సో నేను వచ్చిన తర్వాత తను ఒకటే చెప్పేవాడు, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు చిన్ని, ఏనాటికైనా నువ్వే ఇస్తావు నాకు. నేను ఎంత కష్టపడ్డా ఇప్పుడైతే నేను వెళ్ళి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ని కలిసినా వాళ్ళని నేను సాటిస్ఫై చేయలేను, వాళ్ళైతే నాకు ఇవ్వరు. కానీ ఇస్తారన్నా ఎందుకు ఇవ్వరు, అందరు మంచి మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు ఇండస్ట్రీలో, నాకు ఎలా ఇస్తున్నారు, నేను ఎలా పాటలు రాస్తున్నాను అందరికి, నువ్వు వెళ్ళానంటే ఏమో నాకు నా మీద నాకు నమ్మకం లేదు, నేను వాళ్ళని సాటిస్ఫై చేయలేను అనేవాడు. సో సరేలే మనం అయినప్పుడు చూద్దామని నేను అనుకున్నాను. ఆ అవకాశం ఫస్ట్ సినిమాకే నాకు వచ్చింది. అంటే కొన్ని కుదరవు ఒక్కొక్కసారి, బట్ కుదిరింది. ఈ సాంగ్ ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి, సరే తన వాయిస్ కైండ్ ఆఫ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఆయనకు వాయిస్ ఎలా ఉంటుందో ఆ వాయిస్ లోనే కంపోజ్ చేసే సాంగ్ ని. లక్కీగా ఆ సాంగ్ ఆయన ఈజీగా పాడగలిగాడు. అంటే 2-3 రోజులు ప్రాక్టీస్ చేయమని చెప్పాను, చేశాడు, పాడాడు, మంచి పేరు వచ్చి. అయితే నాకు ఒక భయం ఉండేది ఈ సాంగ్ పాడించిన తర్వాత కూడా, తను మనోడు కాబట్టి, నా ఫ్రెండ్ కాబట్టి, చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి, మా అన్న కాబట్టి పాడించానా, ఒరిజినల్ గా అసలు ఆ వర్త్ ఉందా అక్కడ అంటే ఆ సాంగ్ లో నాకు తెలుసు 100% సూపర్ గా పాడాడు. టెక్నీషియన్ గా ఆలోచిస్తే వేరే వాళ్ళు విన్నప్పుడు ఏమంటారో, ఇది వేరే వాళ్ళు విన్నప్పుడు ఏమంటారో అనుకున్నాను. ఫస్ట్ అతను పాడుతున్నప్పుడే నేను అబ్బాయి చెప్పాను, ఆర్పి నాయుడు అని, అతను బయటే ఉన్నాడు, లోపలికి వచ్చేసి జాస్తి గిఫ్ట్ వాయిస్ లా ఉందని అన్నాడు. సో వీడు మనోడే కాబట్టి ఊరికే చెప్తున్నాడేమోలే అనుకున్నాను. కట్ చేస్తే ఈ సాంగ్ మిక్సింగ్ చేసేటప్పుడు వేణుగోపాల్ గారు, మీకు వేణుగోపాల్ గారి గురించి చెప్పాలి మెయిన్ గా ఈ ప్రాజెక్ట్ విషయంలో. తను చాలా 600 మూవీస్ చేశారండి. తనకి నాలాంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతో మందిని చూసింటాడు ఆయన. మనం అసలు చాలా ఆయన చిన్నోళ్ళు, ఆయన కింద ఏఆర్ రెహమాన్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళు, శ్రీధర్ గారు, బామర్ది, దేవి శ్రీ ప్రసాద్, వీళ్ళందరూ ఆయన దగ్గర అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో నా ఫస్ట్ ఆల్బమ్ నేను చెన్నైలో ఫీడింగ్ లైవ్లు అన్ని వేసినా కూడా నాకు ఫైనల్ మిక్సింగ్ వేణుగారే చేయాలని ఫిక్స్ అయ్యి మరి ఇక్కడికి వచ్చాను. వెళ్ళిన తర్వాత ఆయన పాటలు వినేసి చాలా ఫ్రెష్ గా ఉంది, నేను హ్యాపీగా నిన్న మొన్న ఏదో వర్క్ చేస్తున్నానంటే చేస్తున్నాను, కానీ హ్యాపీగా నాకు ఇంట్రెస్ట్ గా చేస్తాను, ఇది నీలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు సెట్ అవ్వాలి హైదరాబాద్ లో అని చెప్పి మాతో పాటు తను రోజు జర్నీ చేస్తూ ఒక 15 days వర్క్ చేసి
బంధువులు ఉన్న ఈ తెలంగాణ ఆంధ్ర గొడవల్లో బంధువులు ఉన్నా కూడా మాతో పాటు తను వచ్చి ఫిలిం సిటీ తాళాలు మేమే తీసుకొని ఫిలిం సిటీ వాళ్ళు కూడా నా కోసం కన్స్ట్రక్షన్ ఇచ్చి చిన్ని చరణ్ బాగుండాలి, ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్ సెట్ అవ్వాలని వాళ్ళందరూ చేశారు. వేణుగారి వల్లే ఈ సౌండింగ్, ఈ అవుట్పుట్ నాకున్న బడ్జెట్ లో చాలా బాగా వచ్చింది. సో వేణుగారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. వేణుగారు ఆయన వాయిస్ వినగానే అలా పెట్టామంతే. మిక్స్ చేసేటప్పుడు ఆ సాంగ్ రాగానే ఇలాంటి వాయిస్లు దొరకట్లేవండి చరణ్ గారు, ఎక్కడ పట్టారు మీరు ఈ వాయిస్ అన్నాడు. ఓ మనం తప్పు చేయలేదు, సో మనం ప్రొఫెషనల్ వాయిస్ నే తీసుకొచ్చాం అని చెప్పి నేను ప్రౌడ్ గా ఫీల్ అయ్యానంటే, ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు మొదటి సక్సెస్ ఎక్కడంటే తన పాటకి ఏ వాయిస్ అయితే సూట్ అవుతుంది ఆ వాయిస్ ని కరెక్ట్ గా మ్యాచ్ చేయగలిగినోడే మ్యూజిక్ డైరెక్టర్ నా దృష్టిలో. మిగతా అన్ని తర్వాత వాడికి ఏం మ్యూజిక్ వచ్చు, వాడి టెక్నికల్ ఏంటి, వాడు కీబోర్డ్ వాయిస్తాడా, గిటార్ వాయిస్తాడా, ఇవన్నీ కాదు. ఒక కంపోజింగ్ చేసుకునేటప్పుడు వాయిస్ లో ట్యూన్ ని కరెక్ట్ వాయిస్ మ్యాచ్ అవ్వాలి. దానికి వాయిస్ లతోనే సాంగ్ ఫెయిల్ అయినవి ఉన్నాయి, వాయిస్ ల వల్లే సాంగ్ హిట్ అయినవి కూడా ఉన్నాయి. లిరిక్ వాయిస్ ఇవ్వాలి. సో నేను ఈ మూవీ విషయంలో మాత్రం అన్ని కొత్త వాళ్ళతో ప్రయోగాలు చేసినా కూడా అన్ని సక్సెస్ అయింది. నాకైతే ఫుల్ ప్లెజర్డ్ గా హ్యాపీ. ఏ సాంగ్ కూడా ఈ సింగర్ కాకుండా ఇంకొకరు పాడితే బాగుండు, దీనికి ఇంకొక పదం ఇది కాకుండా ఇంకొక పదం రాస్తే బాగుండు అదైతే అనిపించలేదు. ఇది మళ్ళీ మళ్ళీ నాకు వస్తుందో రాదో తెలియదు, కానీ ఫస్ట్ ఆల్బమ్ లో మాత్రం నేను 100% సాటిస్ఫైగా ఉన్నాను. చాలా బాగుందండి. అదేవిధంగా అంటే ఈ ఆలోచనకి ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా, అసలు ఎందుకు కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఆలోచన? ఎందుకంటే రిస్క్ తో కూడుకున్న వ్యవహారం ఆల్రెడీ ముందే అనుకున్నాం, కానీ ఆ రిస్క్ ను కూడా బ్యాలెన్స్డ్ గా ఒక ప్రొఫెషనల్ గా జడ్జిమెంట్ చేయగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీ దగ్గర ఉన్నాయి. అయితే ఇందులో ఏదైనా ఇన్స్పైర్ చేస్తున్న సిచ్యుయేషన్స్ కానీ, లేదంటే అంటే కొత్త వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయండి? 2-3 ఆల్రెడీ 2-3 సినిమాలు పని చేసిన వాళ్ళు, 4-5 సినిమాలు చేసిన వాళ్ళు అయితే పని ఈజీగా అయిపోతుంది, టైం వేస్ట్ కాదు. ఇట్లాంటి ధోరణి ఉన్నటువంటి మనస్తత్వాలు చాలా మంది కనపడుతూ ఉంటారు. సో దీనికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒకటి ఉండేదండి, ఏంటంటే సినిమా ఫీల్డ్ అంటే రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి బయట. ఇక్కడ కులాల ఫీలింగ్స్ ఉంటాయని, మతాల ఫీలింగ్స్ ఉంటాయని, ప్రాంతాల ఫీలింగ్స్ ఉంటాయని, బ్యాక్గ్రౌండ్స్ ఉండాలని, ఇవన్నీ ఉంటాయి. సో నాకు ఎక్కడ ఎదురు కాలేదు. అందరు నన్ను బాగా స్వీకరించారు, అందరు నన్ను బాగా ఆదుకున్నారు. అందరూ ఏదో సందర్భంలో ప్రతి వాళ్ళు నాకు ఏదో హెల్ప్ చేసిన వాళ్ళు, ఇక్కడ ఏదో రకంగా నన్ను ఎంకరేజ్. నిన్న ఆడియో ఫంక్షన్ అయితే కూడా బెల్లంకొండ సురేష్ గారు, లగడపాటి శ్రీధర్ గారు, మధురా శ్రీధర్ గారు, వీళ్ళందరూ వచ్చి నా గురించి, నాకే తెలియదు నేను ఇంత మంచి ఉన్నా, ఇంత మంచి పని చేశానా అని చెప్పి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే అనిపించింది. అంటే మన పని మనం చేసుకుంటూ వెళ్ళడమే తప్ప మిగతా ఏవి నాకు తెలియదు ఇక్కడ. సో ఆ పనుల రిజల్ట్ మనకు అవకాశం వచ్చినప్పుడు బయట వస్తుంటది, అది మనకు ఉపయోగపడుతుంటది అని నిన్న తెలిసింది. సో నేను అనుకున్నా, తేజ గారు ఎప్పుడు, నాకు తేజ గారు అంటే చాలా ఇష్టం. సో ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను ఒక రిక్షా దొక్కేవాడు కొడుకుని హీరోని చేస్తానని. సో ఆయన చేస్తారు వాళ్ళు, ఎందుకంటే ఆయన చేసిన అద్భుతాలన్నీ మనం చూసాం, ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు చేస్తుంటాం. అంటే అది ఒక సినిమా ఫీల్డ్లోనే సాధ్యం అనిపిస్తుంది నాకు. అంటే అది ఎలాగంటే మనం ముందు ఏదో చదివాం కదా, నా విషయంలోనే జరిగింది అది. ఎందుకంటే మా నాన్న తాపమేస్త్రి, అంటే రోజు కూలికి వెళ్ళి, ఆ రోజు కూలికి వెళ్ళి 100 రూపాయలు 200 తెస్తేనే మా ఇంట్లో అన్నం ఉండే అలాంటి ఫ్యామిలీ మాది. నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు మా ఇల్లు గుడిసె, చిన్న గుడిసె, అంటే చాలా చిన్న ఫ్యామిలీ. మా ఊరు మొత్తం అలాగే ఉంటుంది. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన నన్ను ఇంతవానే చేసింది ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ మనుషులు. నన్ను, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, మరి అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిచయం అయ్యారు. నేను ఎక్కువ చదువుకోలేదు, చిన్నప్పుడే వచ్చేసాను. నేను ఇంటర్మీడియట్ అయిపోగానే డిగ్రీలో తెలుగు యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను, అది కూడా సరిగ్గా చేయలేదు, హాస్టల్కి ఇష్టం లేదు, లేక మనకు వచ్చాను. క్లాస్మేట్లు, ఫ్రెండ్స్, ఆత్మీయులు, బెస్ట్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అందరు సినిమా ఫీల్డ్ వాళ్ళే. బయట నాకు ఎవరూ తెలియదు. కాలేజీకి వెళ్ళినా, ఇంటర్మీడియట్ చదువుకున్న, 10th చదివినా కూడా నా మనసాంతి ఇక్కడే ఉండదు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకపోయాన్ని. నాకున్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. సో నేను అనుకునేవాడిని, అంటే మనం ఏమి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇలా వచ్చి కూడా నేనే అయ్యాను. అంటే నేనేదో చదివి ఏదో చెప్పట్లేను, ఇది నా విషయంలోనే ప్రూవ్ అయింది. నేను ఈరోజు స్టూడియో పెట్టుకున్నాను, చిన్ని చరణ్ అంటే అందరికి తెలుసు, పెద్ద పెద్ద హీరోల పక్కన కూర్చొని నేను టీవీలో మాట్లాడుతున్నాను. ఇదేదో మ్యాజిక్ కాదు కదా, నిజమే కదా. సో మనం ఎందుకు చేయకూడదు? అప్పుడు నేను అనుకున్నావాడిని, నేను ఒక ఆయుధం సినిమా అనే దానికి వచ్చినప్పుడు నాకు హైదరాబాద్లో ఎవరు తెలియదు. నేను వచ్చి 19 years ఉంటాయి అప్పుడు, అంతే. డైరెక్టర్ పిలిచాడు, వచ్చాను. ఒక 4 రోజులు నేను అన్నం తినకుండా ఉన్నాను ఆ స్టూడియోలో. పైన కన్స్ట్రక్షన్ అవుతుంది, ఆయుధం అనే వందే మాత్రం స్టూడియో పైన ఉట్టిగా ఇసుక గోడలు మాత్రం ఉండేది. అది
ఆ సాయంత్రం దాకా వాళ్ళతో కంపోజింగ్ లో కూర్చోవడం, వాళ్ళు ఎవ్వరు చూడకుండా పైకి వెళ్ళి పడుకునేవాడిని. మళ్ళీ మార్నింగ్ నేనేదో రూమ్ నుంచి వచ్చినట్టుగా నీట్గా ఏంటి ఒకటే డ్రెస్ వచ్చి అలా ఉండేవాడిని. ఆ తర్వాత ఒకరోజు మామూలుగా తిరుగుతూ హైదరాబాద్ లో ఎక్కడ ఏ సినిమా ఆఫీస్ కు వరకు పాట చేస్తే ఆ ఆఫీస్ లో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని పడుకునేవాడిని. ఒకసారి నేను బయటికి వెళ్తూ 4 days గా అన్నం తినలేదు. మార్నింగ్ పూట పార్క్ లో జాగింగ్ చేస్తూ వెళ్తున్నారు, కొందరు అక్కడ ఏదో తింటున్నారు. వాళ్ళందరిని చూస్తూ నాకు అనిపించింది, వీళ్ళు ఇంతమంది ఇలా తింటున్నారు, వాడు తాగుతున్నాడు, వాడు తిన్నది అరక్క వాడు వాకింగ్ చేస్తున్నాడు, జాగింగ్ చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో వీళ్ళందరి మధ్యనే ఒకటి తిండి లేకుండా 4 రోజులుగా ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు. సో అంటే మనుషులు ఇలా అంటే నేను ఆకలి అవుతుందని వాళ్ళకి నేనేం చెప్పలేదు, వాళ్ళు నాకు తెలియదు. అంటే మన పక్కన ఉన్న వాడిని కూడా గుర్తించకుండా, ఇప్పుడు నేను స్టూడియోలో రోజు ఉన్నాను, వాళ్ళకి తెలుసు నేను వాళ్ళ దగ్గరే ఉంటున్నాను. ఆ స్టూడియోలో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు తింటున్నారు, వీడు పోతున్నాడు, వీడు ఎక్కడ పోతున్నాడు, వీడు ఏడబడుకుంటున్నాడు అని ఎవడు కనిపెడతలేడు అక్కడ, ఇప్పుడు బిజీ వాడిది. సో నేను మాత్రం అలా ఉండకూడదు, నాకు లైఫ్ వస్తాయి. నేనెంత కొంచెం ఒక స్టెప్ పైకి ఎక్కినా నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి. కొందరు అనుకుంటారు నేను బాగా పైకి వచ్చిన తర్వాత చూద్దాంలే ఇవన్నీ నాకు ఎందుకు అని. ఆ లోపు మన చుట్టూ ఉన్న మనతో పాటు ఉన్న జనరేషన్ మొత్తం పాడైపోయి నెక్స్ట్ ఎవడో నా కొడుకులకు నా మనోళ్ళకి చేయాలి నేను. బట్ నాతో పాటే చిటికెనలు పట్టుకుని ఒక్కొక్కరిని తీసుకెళ్తున్నాను అనుకోండి, కరెక్ట్ గా ఉంటుంది కదా. అందుకే ఇప్పుడు మా స్టూడియోలో ఇంజనీర్ మా తమ్ముడే, నా ఓన్ బ్రదరే, మా మేనేజర్ మావాడే, నర్సన్ కాసాలా ఇంకా మీకు తెలుసు. అలాగా ఒక 10-15 మంది మా ఊరి పిల్లలు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు అందరు డాన్సర్గా, ఎడిటర్లుగా సెట్ అయిపోయారు. అందరూ నేనే తీసుకొచ్చి నేనే షెల్టర్ ఇచ్చి పంపించేశాను. అందుకే నాకేంటంటే ఈ కొత్త టాలెంట్ స్ట్రగుల్స్ లో ఉన్న వాళ్ళకి చేయాలంటే ఇంట్రెస్ట్. ఎందుకంటే వాళ్ళకి చేసినప్పుడల్లా నన్ను అయితే ఎవరైతే స్టార్టింగ్ లో ఆదుకున్నప్పుడు నాకు ఎలాంటి హ్యాపీనెస్ వచ్చిందో అది గుర్తొస్తుంది. నాకు ఆ హ్యాపీనెస్ చాలా ముఖ్యం. అదే ఆనందం నాకు ఎప్పుడు కావాలన్నట్టు నన్ను గుర్తు చేస్తుంటది. నేను అలాగే వచ్చాను, నేను అలాగే ఉండేవాను. నేను అప్పుడు అనుకున్నాను, ఎవడో ఒకటి రావచ్చు కదా, ఎవడో ఒకడు తిన్నావా అని అడగొచ్చు కదా, ఒక మాట నన్ను తీసుకెళ్లొచ్చు కదా, ఆ రూమ్ లో పడుకోనొచ్చు కదా అనుకున్నాను. సో ఎవరిని చూసినా నాకు అలా గుర్తొస్తుంది. అందుకే అందరికి నేను ముందు నా స్టూడియోకి ఎవరు వచ్చినా అన్నం పెడతాను, తినమంటాను, పడుకోమంటాను, షెల్టర్ ఇస్తాను. చాలా బాగుందండి. సమాజం పట్ల మీకున్నటువంటి అవగాహన, మీ ఆలోచన దృక్పథానికి హ్యాట్స్ ఆఫ్. చరణ్ గారు చాలా బాగుందండి. అదేవిధంగా ఖచ్చితంగా మీ ఇంటర్వ్యూ విన్న ప్రతి ఒక్కరికి కూడా అంటే ఖచ్చితంగా మార్పు రావాల్సిందే. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి పాటలు, అదేవిధంగా ప్రేక్షకులకు ఇంకా అతి చేరువ కావాలని మా RadioKhushi.com టీం అందరి తరఫున, మా ప్రేక్షకులందరి తరఫున కూడా వి విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. అదే నేనేం చెప్తున్నానంటే, పనిని ప్రార్థనగా భావిస్తే ఫలితం ఆస్కారంత ఉంటుందని AR రెహమాన్ గారు మనకు నిరూపించారు. సో మా పని మేము ప్రార్థనగా చేయడం తప్ప మాకు వేరే ఏం తెలియదు ప్రపంచం బయట కూడా. సో అందరూ మీ పని మీరు చేయండి. ఒకరి గురించి కామెంట్లు, ఒకరి గురించి ఇవన్నీ అదన్నీ తక్కువ జీవితంలో, ఇవన్నీ వద్దు. సో అవి చేసుకుంటూ వెళ్తే అందరం హ్యాపీగా ఉంటాం. నాకు అంటే ఈ రోజు మీతో మాట్లాడే అవకాశం ఇవన్నీ రావడానికి ఎంతో మంది నిర్మాతలు, ఎంతో మంది డైరెక్టర్లు, ఎంతో మంది హీరోలు, హీరోయిన్స్ వీళ్ళందరి సహకారం వల్లే నేను ఈ ఇండస్ట్రీలో ఈరోజు ఉండగలిగాను. సో అన్నిటికంటే ముఖ్యంగా నేను ఫస్ట్ టైం నా డెబ్యూ ఫిలిం అన్నట్టు సాధ్యం. సో మనం అంటే ఏంటో కొంచెం మన వర్క్ ఏందో చూపించుకోవడానికి నాకు మంచి అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన కుమార్ బ్రదర్స్ కి, హరినాథ్ అన్నకి, డైరెక్టర్ కార్తికేయ గోపాలకృష్ణకి, జగత్ బాబు గారికి, ప్రియమణి గారికి అందరికి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే నన్ను కొండంత కాన్ఫిడెన్స్ నాకు ఇస్తూ చిన్ని చరణ్ నావుడని నాతో నాకు ఎప్పుడు వెన్నంటి ఉండే బెల్లంకొండ సురేష్ గారు, శంభో శివ శంభో అనే ఒక సాంగ్ ద్వారా నన్ను ఇప్పుడు మీడియాకి, ఇండస్ట్రీకి అందరికి కొంచెం చిన్ని చరణ్ అంటే మళ్ళీ సాధ్యంకి ముందు కొంచెం బాగా మీడియాలో చేశారు నన్ను. సార్కి ఇప్పుడు కేడీ సినిమాలో అన్ని పాటలు ఇచ్చి, నాగార్జున గారు నాకు డాన్, మళ్ళీ ఇప్పుడు కేడీ సినిమాలో అన్ని పాటలు ఇచ్చి, శివప్రసాద్ రెడ్డి గారు, నాగార్జున గారు, కిరణ్ అన్నయ్య డైరెక్టర్, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా మంచి మంచి మూవీస్తో మీ ముందుకు వస్తాను. ప్రతి మూవీని ఫస్ట్ మూవీ లాగా ఫీల్ అయి చేసి ఇంకా మంచి మ్యూజిక్ ఇస్తే నర్సన్ కాసాల, పావని ఇలాంటి ఇంకా మంచి మంచి సింగర్స్ని, మంచి మంచి రైటర్స్ని కూడా నా ద్వారా మీకు అందిస్తాను అని హామీ ఇస్తూ మీతో మాట్లాడే అవకాశాన్ని కల్పించిన RadioKhushi.com కి కృతజ్ఞతలు చెప్తూ మీ చిన్ని చరణ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయిగా RadioKhushi.com